నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది రియల్మీ వాచ్. సో ఈ వాచ్ నేను ఆల్మోస్ట్ ఒక 10 days పైన యూజ్ చేస్తూ ఉన్నాను. వీడియోలో మనం దీన్ని రివ్యూ చేద్దాం. ఆల్రెడీ ఈ వాచ్ అన్బాక్సింగ్ వీడియో నేను పోస్ట్ చేశాను. అండ్ ఎలా సెటప్ చేయాలి, దీనిలో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ నేను అన్బాక్సింగ్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీరు చూడకపోతే ఇక్కడ కార్డ్స్ వదిలేస్తే అక్కడ నుంచి మీరు ఆ వీడియో చూడండి. వీడియోలో మనం దీన్ని రివ్యూ చూద్దాం. ఈ 10 days నా ఎక్స్పీరియన్స్ గురించి మీతో మాట్లాడతాను. ఫస్ట్ మనం దీని డిజైన్ గురించి మాట్లాడుకోవాలి. డిజైన్ అండ్ లుక్ వైజ్ చూస్తే ఇది మీకు సేమ్ యాపిల్ వాచ్ ఎలా ఉంది అట్లనే ఉంటుంది. సో మీకు స్క్రీన్ ఆఫ్ అయినప్పుడు అయితే మాత్రం కంప్లీట్గా మీరు చూస్తున్నప్పుడు యాపిల్ వాచ్ చూస్తున్న ఫీలింగే మీకు ఉంటుంది. మీరు చేతికి పెట్టుకున్నప్పుడు కూడా లుక్ అయితే మీకు యాపిల్ వాచ్ లుక్ అయితే వస్తుంది. ఇక్కడ చూడొచ్చు. చాలామందికి డిజైన్ అంటే ఇష్టం, ఎందుకంటే యాపిల్ డిజైన్ కాబట్టి. ఎయిర్ పాడ్స్ కూడా యాపిల్ డిజైన్ ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు. సో డిజైన్ పరంగా అయితే మాత్రం కంప్లీట్ యాపిల్ కాపీ అని చెప్పొచ్చు. అండ్ మనం డిస్ప్లే ఆన్ చేసామనుకోండి, ఇప్పుడు యాపిల్ వాచ్ ఫీలింగ్ ఉండదు మీకు, ఎందుకంటే బాటంలో మీకు ఈ బెజల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడొచ్చి బాటమ్ అంతా బెజల్స్ మీకు, అండ్ టాప్ కూడా బెజల్స్ మీకు. డిస్ప్లే సైజ్ అయితే కొద్దిగా చిన్నగా కనిపిస్తుంది, ఇంతే ఉంటుంది. బాటమ్ టాప్ బెజల్స్ అయితే ఉంటాయి. అండ్ డిస్ప్లే కూడా మీకు ఇది ప్రైస్ మీకు 4000 రూపీస్ లోపు వస్తుంది. నాకు పెద్ద కంప్లైంట్స్ అయితే ఏం లేవు. ఇది మీకు కలర్ ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే మీకు 1.4 inch డిస్ప్లేతో వస్తుంది, 323 ppiతో వస్తుంది, అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్తో వస్తుంది, 380 nits బ్రైట్నెస్తో వస్తుంది. సో మీకు నార్మల్గా నేను డైరెక్ట్ సన్లైట్ ఎక్కినప్పుడు కూడా నాకు డిస్ప్లే అయితే కొద్దిగా కనిపిస్తూ ఉంది. ఇంతకుముందు మనకి రియల్మీ బ్యాండ్ చూసుకుంటే అసలు డిస్ప్లే కంప్లీట్గా ఏం కనపడేది కాదు. ఇట్లా మనం చేతులు ఇట్లా పెట్టాలి, ఎండలో ఇట్లా పెడితే కానీ మనకి డిస్ప్లే కనిపించేది కాదు. నెక్స్ట్ మనం వాచ్ ఫేసెస్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చూడొచ్చు. వాచ్ ఫేసెస్ అయితే మనకి మొత్తం 12 ఉన్నాయి. 12 వాచ్ ఫేసెస్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా వీళ్ళు ఫ్యూచర్లో చాలా వరకు వాచ్ ఫేసెస్ అయితే తీసుకొస్తామని చెప్పేసి మాత్రం చెప్తున్నారు. గ్యాలరీలో మీ ఫోటో ఉంటుంది కదా, మీ ఫోటోతో కూడా మీరు కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు వాచ్ ఫేసెస్ అయితే. సో ఇక్కడ మీకు వాచ్లో అయితే మాత్రం 12 కనపడవు. ఓన్లీ ఏదైతే మీకు ఇక్కడ హైలైట్గా అవి కనిపిస్తున్నాయో టాప్ 6 అవి మాత్రం మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ చూడొచ్చు. వీటిలో నుంచి మీరు ఏదైనా సెట్ చేసుకోవచ్చు. లేదు మీకు బాటమ్ ఇవి మీరు టాప్కి తీసుకెళ్ళాలనుకుంటే మాత్రం సో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. రీప్లేస్ కరెంట్ వాచ్ ఫేసెస్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసి దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ వాచ్ ఫేసెస్ మీరు తీసేయాలనుకుంటున్నారు. ఇది నాకు నచ్చలేదు, తీసేసి దీన్ని నేను టాప్కి తీసుకెళ్ళాలనుకుంటున్నాను. ఓకే. సో ఇట్లా మీకు నచ్చిన వాచ్ ఫేస్ అయితే ఒక 6 వరకు అయితే మీరు వాచ్లో పెట్టుకోవచ్చు. మొత్తం 12 అయితే వీళ్ళు మనకి డిఫాల్ట్గా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ దీనిలో మనకి IP68 వాటర్ అండ్ రష్ రెసిస్టెంట్ కూడా ఉంది. సో మీరు కంప్లీట్గా స్విమ్మింగ్ అయితే వెళ్ళలేరు. స్విమ్మింగ్ మోడ్ కూడా దీనిలో ఉండదు. దీనిలో మనకి 14 వర్కౌట్ మోడ్స్ ఉన్నాయి, కానీ స్విమ్మింగ్ ఉండదు. ఎందుకంటే కంప్లీట్గా మీకు డీప్ వాటర్లోకి వెళ్తే మాత్రం IP68 కాబట్టి మీకు ఎక్కువసేపే సర్వే అయితే అవ్వలేదు. సో అందుకే వీళ్ళు స్విమ్మింగ్ మోడ్ తీసేస్తారు. ఇది కూడా వీళ్ళు 5 ATM వాటర్ రెసిస్టెంట్ తీసుకొని వస్తే బాగుంది అనిపించింది. 50 meters వరకు వాటర్లో సర్వే అవ్వగలదు. స్విమ్మింగ్ కూడా తీసుకెళ్ళొచ్చు. MHFit బిపెస్ చూసుకుంటే మనకి 50 meters వరకు వాటర్లో సర్వే అవ్వగలదు. సో ఇదొకటి కొద్దిగా మైనస్ అనిపించింది నాకు దీనిలో. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి వర్కౌట్స్ గురించి మాట్లాడుకుంటే అండ్ యాప్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ మనం యాప్ ఇక్కడ చూడొచ్చు. ఈ యాప్ ఇది మనకి రియల్మీ లింక్ యాప్. సో ఇది ఇంతకుముందు నేను మీకు చూపించాను కూడా అన్బాక్సింగ్ వీడియోలో, రియల్మీ లింక్ యాప్ అయితే. ఇది మనకు హోమ్ స్క్రీన్ అయితే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఏదైతే డివైస్ మీరు కనెక్ట్ చేయాలనుకుంటే ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి మీరు ఏది డివైస్ కనెక్ట్ చేయాలనుకుంటారో కనెక్ట్ చేయొచ్చు. బ్యాండా, వాచ్, ఇయర్ ఫోన్స్ అయితే మీరు కనెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు రియల్మీ వాచ్ ఆల్రెడీ కనెక్ట్ అయింది కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించి డీటెయిల్స్ మొత్తం కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి సెట్టింగ్స్ మీరు చూడాలనుకుంటే ఇక్కడ మీకు సెట్టింగ్స్లోకి వెళ్తే మొత్తం సెట్టింగ్స్ అయితే మీకు కనిపిస్తాయి. ఇక్కడ వాచ్ ఫేసెస్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ కాల్ రిమైండర్స్, మీకు ఇన్కమింగ్ కాల్స్ నోటిఫికేషన్ రావాలంటే దీన్ని ఎనబుల్ చేసుకోవాలి. నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి ఆన్ చేసుకోవచ్చు. పర్టికులర్ యాప్స్కి, ఈ యాప్స్ నుంచి నోటిఫికేషన్ కావాలనుకుంటే మీరు ఆన్ చేసుకోవాలి. మోర్లోకి వెళ్తే ఇంకా మీకు చాలా యాప్స్ అయితే కనిపిస్తాయి. ఏ యాప్ నుంచి మీకు నోటిఫికేషన్ కావాలనుకుంటున్నారో ఆ యాప్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మనం నోటిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మెసేజ్ పంపిస్తాను హాయ్ అని చెప్పేసి. ఇక్కడ చూడొచ్చు. ఆల్రెడీ ఒక మెసేజ్ అయితే వచ్చింది. ఇప్పుడు నేను పంపించిన మెసేజ్ అయితే వచ్చింది. అండ్ వాట్సాప్ ఇట్లాంటి వాట్సాప్ నుంచి కూడా నేను మెసేజ్ ఎనబుల్ చేశాను కాబట్టి ఇప్పుడు వాట్సాప్ నుంచి కూడా ఒక మెసేజ్ అయితే పంపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు. మెసేజ్లు అయితే మనకి డైరెక్ట్ అయితే మీకు వస్తున్నాయి. కాకపోతే మీకు నోటిఫికేషన్స్లోకి వెళ్తే ఇప్పుడు మనకి మెసేజ్లు వచ్చినాయి కదా, 2-3 వచ్చినాయి. మనం టాప్ నుంచి ఇట్లా స్వైప్ చేస్తే ఒకటే కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఒకటే కనిపిస్తుంది. సో మనం అట్లీస్ట్ ఒక 5 ఇట్లా ఉంటే మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఏమేమి మెసేజ్లు వచ్చినా నాకు లాస్ట్ నోటిఫికేషన్ ఒకటే మీకు ఇక్కడ మెమరీలో ఉంటుంది, కానీ మిగతావి అయితే ఏం కనిపించవు. రీడ్ అని కూడా చేయాలనుకోండి ఇంకా అవి కూడా పోయిద్ది. జస్ట్ నో మెసేజెస్ అని వస్తుంది. అండ్ ఫోన్ కాల్ కూడా వస్తుంది. ఫోన్ కాల్ వచ్చినప్పుడు మీకు ఎవరు ఫోన్ కాల్ చేస్తున్నారో చూపిస్తుంది. ఒకసారి నేను ఫోన్ కాల్ చేస్తాను. కాకపోతే మీరు లిఫ్ట్ చేసి మాట్లాడడానికి ఉంటుంది. దీంట్లో మనకి బ్లూటూత్ కాలింగ్ ఇట్లాంటివి అయితే ఏం లేవు. మైక్రోఫోన్ కూడా లేదు మీరు ఫోన్ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడడానికి. జస్ట్ మీకు ఫోన్ కాల్ వచ్చినప్పుడు ఇట్లా చూపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఎవరు ఫోన్ కాల్ చేస్తున్నారు ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఒకవేళ మ్యూట్ చేయాలనుకుంటే మ్యూట్ చేయొచ్చు, కట్ చేయాలనుకుంటే కట్ చేయొచ్చు. ఈ 2 ఆప్షన్సే ఉంటాయి. సో
సో మీరు ఫోన్ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడి ఇట్లాంటి ఫీచర్స్ అయితే ఉండవు దీనిలో. నెక్స్ట్ మనకి మిగతా చూసుకుంటే గెటప్ రిమైండర్, మీరు ఎక్కువసేపు కూర్చున్నారు అనుకోండి రిమైండ్ చేస్తుంది కొద్దిసేపు లేక్స్ తిరగమని చెప్పేసి. ఇది అన్ని వాచెస్లో ఉంటుంది, బ్యాండ్స్లో ఉంటుంది. వాటర్ రిమైండర్, వాటర్ మీరు టైం టు టైం తాగాలనుకుంటే మర్చిపోతూ ఉంటే మాత్రం ఇది మీరు ఆన్ చేసుకుంటే మీకు టైంకి ఇది మొత్తం ఇవన్నీ బాగానే పనిచేస్తుంది, ఇవన్నీ చెక్ చేశాను నేను. అండ్ 24 hour హార్ట్ రేట్ మానిటరింగ్. సో 24 hour హార్ట్ రేట్ మానిటరింగ్ మీరు 5 minutesకి పెట్టుకోవాలనుకుంటున్నారా, 10 minutes పెట్టుకోవాలనుకుంటున్నారా మీ ఇష్టం. నా వరకు అయితే 5 minutesకి మీరు ఎవ్రీ 5 minutesకి హార్ట్ రేట్ రికార్డ్ చేసుకొని మీ కంప్లీట్ హార్ట్ గ్రాఫ్ అయితే మీకు వస్తుంది. అండ్ హై హార్ట్ రేట్ మీరు ఎంత సెట్ చేసుకోవాలి, ఇప్పుడు 120 BPM పెట్టామనుకోండి, 120 BPM రీచ్ అయిందనుకోండి మీకు నోటిఫికేషన్ వస్తుంది వాచ్లో హై హార్ట్ రేట్ రీడ్ అయిందని చెప్పేసి. ఒకవేళ మీరు పరిగెడుతున్నారు, ఒకవేళ మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారు, అట్లాంటప్పుడు మీకు హై హార్ట్ రేట్ ఓకే. కానీ మీరు రెస్టింగ్ పొజిషన్లో మీరు కామ్గా ఉన్నప్పుడు మీ హార్ట్ రేట్ ఎక్కువ అయిందనుకోండి, సో అది మీకు కొద్దిగా డేంజర్, మీరు డాక్టర్ని సంప్రదించండి అట్లాంటి సిచ్యువేషన్లో. అండ్ లో హార్ట్ రేట్ కూడా ఇది రిమైండ్ చేస్తుంది. తక్కువ హార్ట్ రేట్ వచ్చినా కానీ అది కూడా డేంజర్. గుండె తక్కువ కొట్టుకున్న డేంజరే, ఎక్కువ కొట్టుకున్న డేంజరే, అది మిడిల్లో కొట్టుకోవాలి. సో ఇది కూడా ఉంది దీనిలో. అండ్ ఇదొకటి మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. ఫైండ్ మై ఫోన్ ఉంది. మ్యూజిక్ ప్లేబ్యాక్ కంట్రోల్ ఇది మీకు డిఫాల్ట్ యాప్కి వర్క్ అవుతుంది. ఇక్కడ మనకి మ్యూజిక్ ఉన్నది కదా దీనిలో వాచ్లో. సో దీన్ని మనం ఇక్కడ మ్యూజిక్ ప్లేయర్ ఉంటుంది దీనిలో కూడా. సో ఈ రెండు కలిసి వర్క్ అవుతున్నాయి అనమాట. ఇక్కడ ప్లే చేస్తే ఇక్కడ కూడా ప్లే అవుతుంది, ఇక్కడ పాజ్ చేస్తే ఇక్కడ కూడా పాజ్ అవుతుంది. సో ఏదైతే మ్యూజిక్ ప్లేయర్ యాప్ ఉందో ఫోన్ని, దాన్ని మీరు డైరెక్ట్ దీని నుంచి కంట్రోల్ చేయొచ్చు, వాచ్ నుంచి. సో ఇట్లా మీకు ఈ మ్యూజిక్ యాప్ అయితే ఉపయోగపడుతుంది. అండ్ ఇంకొకటి మీకు కెమెరాను కూడా మీరు కంట్రోల్ చేయొచ్చు. రిమోట్ కెమెరా ఉంది కదా, సో ఇక్కడ నుంచి మీరు మీ ఫోన్ కెమెరాను కూడా కంట్రోల్ చేయొచ్చు. సో మీ ఫోన్ కెమెరా మీరు వాచ్ నుంచే కంట్రోల్ చేయొచ్చు. షట్టర్ బటన్ లాగా మీరు వాచ్ని అయితే యూజ్ చేయొచ్చు. ఇది మీకు అన్బాక్సింగ్ వీడియోలో కూడా నేను చూపించాను. ఇవి మనకి వాచ్లో ఫీచర్స్ అయితే. ఇంకా మీరు బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ మీకు కంప్లీట్గా స్టెప్స్ ఎన్ని వేసారు, స్లీప్ రికార్డ్, హార్ట్ రేట్ రికార్డ్, SpO2. దీని SpO2 కూడా మెజర్ చేయగలదు. సో అన్ని సెన్సర్స్ అయితే ఉన్నాయి దీనిలో. మీకు వర్కౌట్ లాక్స్, వర్కౌట్స్ మీకు మొత్తం 16 ఉంటాయి, 16 వర్కౌట్ మోడ్స్ ఉంటాయి. సో మీరు ఏమేమి వర్కౌట్ చేస్తే మొత్తం ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది రిపోర్ట్ అంతా. సో మీకు GPS అయితే వాచ్లో అయితే లేదు. సో వాచ్లో GPS మిస్ అయింది మనకి. కాకపోతే మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఇక్కడ చూడొచ్చు, ఇది మీ ఫోన్ GPS యూజ్ చేసి మీకు మీ రూట్ మ్యాప్ అయితే ఇది ట్రాక్ చేయగలదు. సో ఇక్కడ మీకు వాచ్లో అయితే GPS ఉండదు, అది మాత్రం మీరు మైండ్లో పెట్టుకోవాలి. అండ్ ఇంకా మనం వీటి రికార్డ్స్ చూద్దాం, స్టెప్స్ గురించి ఇవన్నీ చెక్ చేద్దాం. ఇక్కడ కూడా ఒక మైనస్ నేను నోటీస్ చేసింది ఏంటంటే యాప్లో మంత్లీ మనకి వీక్లీ డేటా అయితే కనిపించలేదు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకి వీక్లీ డేటా చూస్తే మనకి చాలా వరకు డేటా అయితే మిస్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మంత్లీ డేటా చూస్తే ఇక్కడ కూడా మనకి చూడొచ్చు 1 2 కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఎక్కువ రికార్డ్ అయితే తీసుకోవట్లేదు ఇది కంప్లీట్గా. డే వైజ్ అయితే మాత్రం మనకి క్లియర్ కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు, నేనైతే పెట్టుకోలేదు ఈ లాస్ట్ నైట్ అంటే నిన్నైతే అసలు నేను వాచ్ అయితే పెట్టుకోలేదు, తీసేసాను. సో ఇక్కడ చూడొచ్చు 12th రోజు చూస్తే మనకి కంప్లీట్గా ఎన్ని స్టెప్స్ వేసాం, ఎన్ని క్యాలరీస్ బర్న్ అని ఇక్కడ మనకి కనిపిస్తుంది. అండ్ 11th రోజు చూడొచ్చు, 11th రోజు 3432. అండ్ డే వైజ్ అయితే మాత్రం కంప్లీట్ రిపోర్ట్ అయితే మనకు వస్తుంది, కానీ వీక్ వైజ్ మంత్ వైజ్ రిపోర్ట్ అయితే నాకు కనపడలేదు. ఇది ఒక మైనస్ నేను నోటీస్ చేశాను. స్టెప్స్ అయితే యాక్యురేట్గానే క్యాలిక్యులేట్ చేస్తుంది, కాకపోతే మనకి వీక్లీ డేటా అవైలబుల్ అయితే లేదు, అదొకటి మైనస్ నోటీస్ చేస్తుంది. స్లీప్ కూడా చాలా యాక్యురేట్ క్యాలిక్యులేట్ చేస్తుంది. దీనిలో కూడా చూడొచ్చు మనకి వీక్ మంత్ డేటా అయితే సరిగ్గా కనిపించట్లేదు. సో దాన్ని డే వైజ్ అయితే మీకు కనిపిస్తుంది. 13th రోజు నేను పెట్టుకోలేదు కాబట్టి ఏం కనిపించలేదు. 12th రోజు చూడొచ్చు, మనకి 12th రోజు కనిపిస్తుంది, 11th రోజు కనిపిస్తుంది. సో ఇది నేను ఒకసారేమో 5 hours 52 minutes పడుకున్నా, మళ్ళీ తర్వాత లెగిసి మళ్ళీ ఇంకోసారి పడుకున్నా 3 hours 34 minutes. సో అందుకే రికార్డ్ అయితే మనకి ఇలా వచ్చింది. అండ్ ఇక్కడ చూస్తే మనకి 10th రోజు కంప్లీట్గా నిద్రపోయాను నేను. అండ్ 9th రోజు చూస్తే మనకి 6 hours 33. సో కంప్లీట్గా డేటా అయితే మీకు ఇస్తుంది. మీరు మధ్యలో నేను మధ్యాహ్నం పూట పడుకున్న డేటా కూడా ఇది 1 hour 45 minutes మధ్యలో పడుకున్నా, అది కూడా రికార్డ్ చేస్తుంది. సో కంప్లీట్గా మీకు స్లీప్ డేటా అయితే ఇది రికార్డ్ చేస్తుంది. ఇక్కడ చూస్తే మీకు డీప్ స్లీప్, లైట్ స్లీప్ మొత్తం డేటా అయితే మీకు కంప్లీట్గా చూపిస్తుంది. సో స్లీప్ రికార్డ్ అయితే మాత్రం బాగానే మెయింటైన్ చేస్తుంది. అండ్ ఇంకా హార్ట్ రేట్ గురించి మాట్లాడుకుంటే హార్ట్ రేట్ ఒకసారి చూద్దాం. సో హార్ట్ రేట్ కూడా మీకు అంతే, వీక్ మంత్ డేటా అయితే దీనిలో మనకు కనిపిస్తుంది, వీక్ డేటా అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు 2 రోజుల డేటా కనిపిస్తుంది. అండ్ డే వైజ్ అయితే మీకు కంప్లీట్గా కనిపిస్తుంది. 13th రోజు పక్కా పెడితే మనకి 12th రోజు చూడొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు మ్యాక్సిమం హార్ట్ రేట్ నాది 128, యావరేజ్ 66 అండ్ మినిమం వచ్చేసరికి 52. సో హార్ట్ రేట్ డేటా కూడా మీకు ఇది పర్ఫెక్ట్గా రికార్డ్ చేయగలుగుతుంది. సో హార్ట్ రేట్ సెన్సార్ కూడా వీళ్ళు మంచిది యూజ్ చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే బ్యాటరీ లైఫ్ కూడా దీనిలో మీకు బెటర్ వస్తుంది అనుకున్న దానికంటే. 10 days నేను యూజ్ చేసినా కానీ 14% బ్యాటరీ లైఫ్ అయితే ఉంది. హార్ట్ రేట్ మానిటరింగ్ నేను 5 minutesకి పెట్టాను, అయినా కానీ 14% బ్యాటరీ అయితే నాకు ఉంది. సో ఎందుకంటే ఇలా హార్ట్ రేట్ సెన్సార్ అయితే యూజ్ చేస్తారో తక్కువ బ్యాటరీని అయితే ఇది కన్జ్యూమ్ చేస్తుంది.
హార్ట్ రేట్ కూడా ఇది బాగానే మెజర్ చేస్తుంది. అండ్ ఇంకా SpO2 కూడా ఉంది. SpO2 సెన్సార్ కూడా మీకు పర్సంటేజ్లో చూపిస్తుంది మీ బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్ని. నార్మల్ పర్సన్కి 98%, 99% అయితే ఉంటుంది. ఇది ఏమన్నా రికార్డ్ చేసిందని చూద్దాం. డేటా ఇక్కడ చూడొచ్చు, నాది 98% అయితే ఉంది. ఇది రెగ్యులర్ క్యాలిక్యులేట్ చేయం మనం. ఎప్పుడైనా మీరు వాచ్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి ఆప్షన్స్ అయితే SpO2 అని చెప్పేసి. సో ఇక్కడ నుంచి మీరు వాచ్ని పెట్టుకొని SpO2 అయితే మెజర్ చేయొచ్చు. అప్పుడు మీకు ఇది మెజర్ చేస్తుంది. ఇక్కడ మనకి రికార్డ్ కూడా అవుతుంది. అండ్ వర్కౌట్స్ మోడ్ ఇక్కడ నుంచి మీరు అసెస్ చేయొచ్చు. వాకింగ్ కానీ వాకింగ్, రన్నింగ్ ఇది ఆటోమేటిక్ డిటెక్ట్ చేస్తుంది. మిగతా వర్కౌట్ మోడ్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు వాకింగ్ ఇలా స్టార్ట్ చేశారనుకోండి, సో ఇట్లా ఉంటుంది మీకు వర్కౌట్ ఇంటర్ఫేస్ అయితే వాచ్లో. సో ఇక్కడ మీకు చూడొచ్చు, ఇక్కడ హార్ట్ రేట్ అయితే మీకు మెజర్ చేస్తుంది. ఇక్కడ ఎన్ని స్టెప్స్ చేశారు, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారు, అండ్ ఎంత టైం మీరు నడుస్తున్నారు, మొత్తం ఎన్ని క్యాలరీస్ బర్న్ అయినాయి, ఎవ్రీథింగ్ డేటా అయితే మీకు ఇక్కడ రిజిస్టర్ చేస్తుంది. సో ప్రతి వర్కౌట్ మోడ్కి అయితే మీకు ఇట్లాంటి ఆప్షన్స్ అయితే ఉంటాయి. వన్స్ మీ వర్కౌట్ అయిపోయిందంటే మాత్రం దీన్ని ఒకసారి ప్రెస్ చేయండి, సైడ్ బటన్ని రెజ్యూమ్ చేయాలా, ఎండ్ కొట్టేస్తే మీకు వర్కౌట్ అయితే రికార్డ్ అయిపోతుంది. ఓవరాల్గా అయితే మాత్రం స్టెప్స్ కానీ, హార్ట్ రేట్ కానీ, స్లీప్ డేటా కానీ, SpO2 కానీ ఇవన్నీ మనకి బాగానే మెజర్ చేస్తుంది ఇది. కాకపోతే చిన్న చిన్న బగ్స్ అయితే ఉన్నాయి. మొత్తం డేటా రికార్డ్ చేయలేకపోతుంది. వీక్ వైజ్, మంత్ వైజ్, అది యాప్ ప్రాబ్లమ్. సో యాప్లో కొన్ని బగ్స్ ఫిక్స్ చేయాలి. అండ్ నోటిఫికేషన్స్ కూడా మనకి ఒకటే నోటిఫికేషన్ వస్తుంది. మనకి అట్లీస్ట్ ఒక 5 నోటిఫికేషన్ ఉంటే చూసినా బాగుంటుంది. సో అది కూడా కొద్దిగా మైనస్ అనిపించింది నాకు. అండ్ ఇంకో పెద్ద మైనస్ ఏంటంటే ఈ వాచ్కి రియల్మీ వాచ్ మీకు iOSలో పనిచేయదు, యాపిల్ ఫోన్స్లో పనిచేయదు. ఒకవేళ మీ దగ్గర ఐఫోన్స్ ఉంటే మాత్రం ఐఫోన్స్కి వాచ్ అయితే ప్రజెంట్ పనిచేయదు. దీనిలో రియల్మీ లింక్ యాప్ ఇంకా వాళ్ళు డెవలప్ చేస్తూ ఉన్నారు ఐఫోన్స్కి. సో అది డెవలప్ అయితే అప్పుడు మీరు ఐఫోన్స్కి రియల్మీ వాచ్ యూస్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే రియల్మీ వాచ్ మీకు ఐఫోన్కి సపోర్ట్ అయితే లేదు. ఫైనల్గా ఈ వాచ్ మీరు తీసుకోవచ్చు అంటే మాత్రం iOS యూజర్కి అయితే అసలు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది పనికిరాదు. ఆండ్రాయిడ్ యూజర్స్ కూడా కొన్ని బగ్స్ అయితే ఉన్నాయి వాచ్లో అయితే, అండ్ యాప్లో కూడా కొన్ని బగ్స్ అయితే ఉన్నాయి. స్టిల్ స్టార్టింగ్ స్టేజ్ అని చెప్పొచ్చు రియల్మీ వేరబుల్స్కి. సో బెటర్ మీరు కొద్దిగా వెయిట్ చేయండి, బగ్స్ ఫిక్స్ చేస్తే అప్పుడు మనం తీసుకోవచ్చు. లేకపోతే ఇంకా బెటర్ వాచ్ కోసం కూడా వెయిట్ చేయొచ్చు. ప్రజెంట్ ఈ వాచెస్ మనకి జస్ట్ బ్యాండ్ లాగే ఉన్నాయి. ఇది కానీ అమేజ్ఫిట్, బిపెస్ కానీ జస్ట్ బ్యాండ్ యూస్ చేసిన ఫీలింగ్ ఉంది కానీ నాకు వాచ్ యూస్ చేసిన ఫీలింగ్ అయితే లేదు. సో వాచ్ ఫీలింగ్ మీరు పెట్టాలంటే కంప్లీట్ మంచి వాచ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం 10,000 రూపాయల పైన ప్రైస్ పెట్టాల్సిందే మీరు. అక్కడ మీకు మంచి మంచి వాచెస్ అయితే కనిపిస్తాయి, మంచి డిస్ప్లే తోటి, అన్ని ఫీచర్స్ తోటి, బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ కూడా ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ హానర్ వాచ్ కానీ, హువావే వాచ్ కానీ అవన్నీ మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటాయి అక్కడ. సో ఇక్కడ మీకు బడ్జెట్లో వాచెస్ అంటే మాత్రం ఇవి ఓన్లీ పెట్టుకొని చూసుకోవడానికి తప్పితే స్టైల్కి సో వాచ్ ఫీలింగ్ అయితే మీకు ఉండదు. సో అది నా పర్సనల్ ఫీలింగ్ అయితే. సో వీటికంటే మీరు 2,000 రూపాయల బ్యాండ్స్ తీసుకోవడం బెటర్. MI Band 4 కానీ ఇట్లాంటివి, వాటిలో కూడా మీకు సేమ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు వాచ్ ఫీలింగ్ కావాలంటే మాత్రం 10,000 రూపాయలు దగ్గర ప్రైస్ పెడితే మాత్రం మీకు మంచి వాచెస్ అయితే వస్తాయి. ఇది నా పర్సనల్ ఒపీనియన్. తర్వాత మీ ఇష్టం. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం 4,000 రూపాయల లోపు ఇది ఒక మంచి వాచ్ అని చెప్పొచ్చు. కొన్ని మంచి ఫీచర్స్ ఉన్నాయి, కొన్ని బగ్స్ కూడా ఉన్నాయి. మేబీ ఫ్యూచర్లో ఫిక్స్ చేస్తారని చూడాలి. ఇది ఓవరాల్ రివ్యూ అయితే రియల్మీ వాచ్. వీడియోస్ లైక్ చేయాలి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ ఇలా మీకోసం గ్యాజెట్ రివ్యూస్, అన్బాక్సింగ్స్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫల్షిమ్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.